హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ ఫుడ్ ప్రిపరేషన్ బై గీత. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవాళ రెసిపీ కొత్తిమీర టమాటా పచ్చడి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది టిఫిన్స్లోనూ అన్నంలోనూ చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరు. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ఇలా ఒక కళాయిని పెట్టుకుని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలని యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అది మీ స్పైసెస్ని బట్టి 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. పచ్చడిలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువైతేనే బాగుంటుందండి, కారం కారంగా. సో నేను 4-5 పచ్చిమిర్చిని వేసుకున్నాను. ఇలా ఒక 3 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్లోజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన టమాటోస్లోకి 1 కప్పు కొత్తిమీరని తరుగుని తీసుకోవాలి. అది కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, కొత్తిమీర కూడా సాఫ్ట్గా అయిపోయింది, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తాలింపుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి. సో పక్కన పెట్టేసుకుని పల్లీలు తీసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లిపాయ రేకులని యాడ్ చేసుకుని ఇవి ముందుగా కొద్దిగా మిక్సీ చేసుకుని ఆ తర్వాత బాగా చల్లారిన దాన్ని ఇందులో యాడ్ చేసుకుని 1 స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని బరకగా ఇలా మిక్సీ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. సో పలుకులు కింద. అదే కళాయిలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుని 1/2 స్పూను పచ్చెనపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మినపప్పుని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఈ తాలింపులోకి ఈ పచ్చడి అంతా బాగా కలిసేలా కట్టపెట్టుకుని బాగా తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి వేడి కొత్తిమీర టమాటో పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎన్ని కర్రీస్ ఉన్నా ఇలా ఒక రోటి పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో మొదటి ముద్దగా తింటే చాలా బాగుంటుంది కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.